అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కానీ టీఆర్ఎస్ బయటకు వచ్చాక ఎన్నో పనులైనాయి. బాత్రూమ్ లేకుండా అక్కడ నిరసన చేస్తే ఇమీడియట్లీ ఆ బాత్రూమ్ తీసేసిండ్రు. కొత్త బాత్రూమ్ పెడితే ఇంకా మంచిది, కానీ కనీసం పాత ఆడ రోడ్లలో మొత్తం పొక్కలు పడితే మేము ఒక నర్సరీకి పోయి గులాబీ పువ్వు చెట్టు తీసుకొని పాతితే వితిన్ 12 గంటలల్లా కొత్త రోడ్ వేసేసిండ్రు. సో ఇట్లాంటి చేస్తాం, నిరసన తెలుపుతాము, మర్యాద అడుగుతాము, ఇష్యూస్ లేపుతాము. స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నాకు వదిలిపెట్టు. నాకు తెలుసు, అందరు మంత్రులు కూడా తెలుసు, నాకు వచ్చే కాబోయే మంత్రులు కూడా అందరు నా మిత్రులు ఉంటారనుకుంటున్నాను. అండ్ కేంద్రం నుంచి వచ్చే పని తీసుకొస్తాం. పోయినసారి నేను ఎంఎంటీఎస్ కొరకు కూడా ఇక్కడి నుంచి శంకర్పల్లి తర్వాత వికారాబాద్ కొరకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నేను ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఉన్నా కూడా ఒక మంచి హైవే, హైదరాబాద్ బిజాపూర్ హైవే, చేవెళ్ళ మనగూడ అక్కడంతా హైవే అది తీసుకొచ్చిన. నాకు ప్రజల కొరకు పనిచేస్తాను. నా డోర్స్ ఓపెన్ ఉంటాయి అండ్ నా ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. ఢిల్లీలో నేను ఏం చేయాలో అన్ని చేస్తా, హైదరాబాద్లో ఏం చేయాలో అది చేస్తాను. సార్, ఒక సైడ్ మీకు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు సార్ చెవెళ్ళలో. బీఆర్ఎస్ ఇంకా లిస్ట్ అనౌన్స్ చేయలేదు, అది ఒక ఛాలెంజ్ ఉంది. ఒకవేళ కేటీఆర్ బీఆర్ఎస్ నుంచి ఈ చెవెళ్ళ కాన్స్టిట్యున్సీకి పోటీ చేస్తే మీ రియాక్షన్ ఏముంటుంది? ఇంకొకటి, రాహుల్ గాంధీని కూడా ఇక్కడ తెలంగాణలో పోటీ చేయాలని కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ చెవెళ్ళ నుంచి పోటీ చేస్తే మీ రియాక్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ ఇస్ వెల్కమ్, ఆహ్వానిస్తా. ప్లీజ్ కమ్ టు చెవెళ్ళ అండ్ కాంటెస్ట్. బట్ ధైర్యం ఉండకుండొచ్చు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిండు ఆయన గ్యారంటీడ్ సీట్ అమేథీ వాళ్ళ తండ్రులు తాతల కాడి నుంచి వస్తున్నాయి, దాంట్లోనే ఓడిపోయిండు. గెలిచేదో గుట్టలలో వేనాడులో గెలిచిండు. ఇప్పుడు చెవెళ్ళ క్రమాన్ని చాలా సంతోషం కొట్లాడుతందుకు. ఐ వెల్కమ్ రాహుల్ గాంధీ టు చెవెళ్ళ. ఇంకెవరంటే కేటీ రామారావు వాళ్ళ ఎక్కడ కూడా నిలబడారు. మొత్తం కుటుంబం వాళ్ళకు ఒకటో రెండో వస్తుందని అందరు కూడా పారిపోతున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఉన్న ఎంపీ కూడా ఇక్కడి నుంచి పారిపోతున్నారు. ఎవరినో కొత్త వాళ్ళకి తెచ్చి చెవిలో పువ్వు పెట్టే ధనమున్న కొత్తని తెచ్చి ఆయన చెవిలో పువ్వు పెట్టాలి, కానీ లేకుంటే వాళ్ళు ఎవరు కూడా నిలబడరు, ఉన్నైనా కూడా పారిపోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.